విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు అర్థవంతమైన సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ పనిచేస్తుందని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే, నేషనల్ అధికార ప్రతినిధి అవినాష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహంతి వాసు తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం విద్యా సంస్థలు అనేవి లాభాపేక్ష లేనివిగా సాగాలని, కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు దీనిని డబ్బు సంపాదించే వ్యాపారంగా మార్చాయన్నారు. విద్యారంగ సమస్యలపై కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నిరసనలు శాంతియుతంగా వినతి పత్రాల రూపంలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు అర్థవంతమైన సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యా సంస్కరణలపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే, నేషనల్ అధికార ప్రతినిధి అవినాష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహంతి వాసు మాట్లాడారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతి మరియు మాఫియా పోకడలకు వ్యతిరేకంగా నేషనల్ మూవ్మెంట్ అగెనిస్ట్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే ఉద్యమాన్ని గత 2 నెలల క్రితం ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే 2016 నుండి ఈ పోరాటం కొనసాగుతోందన్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం విద్యా సంస్థలు అనేవి లాభాపేక్ష లేనివిగా సాగాలి, కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు దీనిని డబ్బు సంపాదించే వ్యాపారంగా మార్చాయన్నారు. 4వ, 5వ తరగతుల నుంచే ఐఐటి, మెడికల్ ఫౌండేషన్ల పేరుతో కార్పొరేట్ పాఠశాలలు లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల చిన్న వయసులోనే పిల్లలపై ఒత్తిడి పెరిగి బ్రెయిన్ డెడ్ అవ్వటం, ఆత్మహత్యలకు దారితీయటం జరుగుతోందన్నారు. ఈ సమస్యలపై దేశ ప్రధానికి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్కు వినతిపత్రాలు సమర్పించడం జరిగిందని చెప్పారు. విద్యా వ్యవస్థ అంటే ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విద్యా వ్యవస్థ రన్ చేస్తూ డబ్బు సంపాదన చేయడానికి అంటే ఇది మన ప్రదేశంకి, మన దేశంకి దుర్భాగ్యమే. విద్యా వ్యవస్థ డబ్బు సంపాదన చేయడం కోసం కాదు, సోషల్ సర్వీస్ చేయడం కోసం. ఎందుకంటే యాజ్ పర్ సొసైటీ యాక్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ గవర్నమెంట్తో కొన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఫస్ట్ డిమాండ్ మనం ఏం చేశానంటే ఈ స్కూల్ టైమింగ్స్. ఈరోజు మన తెలుగు ప్రదేశంలో చూస్తే, తెలుగు రాష్ట్రంలో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మనం చూస్తే మార్నింగ్ 8-8:30 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6:30, 7:30 వరకు కూడా స్కూల్ రన్ అవుతుంది. అంటే 12 to 13 hours వరకు కూడా ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్స్కి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అండి. అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు ఒక పెయింగ్ గెస్ట్ లాగా ఇంటికి వెళ్ళి స్టే చేస్తున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లల్లో ఖచ్చితంగా మనకి కాన్ఫిడెన్స్, అట్ ద సేమ్ టైం క్రియేటివిటీ డెవలప్ చేయాలి తప్ప వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇన్విజిబుల్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ వాళ్ళు పిల్లల్లోని చాలా డెవలప్ చేస్తున్నారు. 5th standard, 6th standard స్టూడెంట్స్కి వాళ్ళు నీట్, ఐఐటి, జేఈ, సివిల్స్ ట్రైనింగ్ పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే 1st standard నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళకి దాని మెయిన్ తాత్పర్యం ఏంటో తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏబిసిడీస్, అట్ ద సేమ్ టైం ఒక సెంటెన్స్ ఫార్మేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా స్కూల్స్లో, ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా సరిగ్గా ఇంగ్లీష్లో ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్లో మాట్లాడమంటే మాట్లాడలేరు. ఉన్న రోజుల్లో ఎంతో బాగుండేవాళ్ళు, అందరూ అంత ఆరోగ్యంగా, ఎంతో హెల్తీగా ఉండి అంతా ఆడుకుని పాడుకుని చేసుకున్న రోజుల్లో ఈ రోజుల్లో డబ్బు ఫీజులు ఎక్కువ చెల్లిస్తూ కూడా ఒక చిన్న గదుల్లోనే మగ్గిపోతున్నటువంటి పరిస్థితి, విద్యార్థులు మగ్గిపోతున్న పరిస్థితి వచ్చింది ఈ రోజున. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో ఎంతమంది దేశానికి ఒలింపిక్స్లో కానీ, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్గా ఒలింపిక్స్లో కానీ, క్రీడల్లో ఎంతమంది పథకాలు తెస్తున్నారని చెప్పి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అదే 10 లక్షల మంది ఉన్న జనాభా, 20 కోటి మంది ఉన్న జనాభా కొన్ని పథకాలు తెస్తూ దేశానికి పేరు తెస్తూ ఉన్నాయి. అలాగే ఈ విద్యా వ్యవస్థల్లో మార్పు రానంత వరకు ఈ పథకాలు కానీ, ఈ వ్యవస్థ కానీ మారదు.